ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్కు భారత్ అండ. ప్రధాని మోదీ కీలక ప్రసంగం. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటాన్ని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని చాటి చెప్పేలా ఈ పర్యటన సాగింది. హమాస్ దాడులపై మోడీ ఘాటు స్పందన. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన హమాస్ దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఇందులో రెండో మాటకు ప్రస్తావనే లేదని ఆయన స్పష్టం చేశారు. హమాస్ దాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని, ఆ బాధను 140 కోట్ల మంది భారతీయులు పంచుకుంటున్నారని తెలిపారు. దశాబ్దాలుగా భారత్ కూడా ఉగ్రవాదంతో పోరాడుతోందని గుర్తు చేస్తూ ఉగ్రవాద నిర్మూలనలో ఇజ్రాయెల్కు భారత్ పూర్తి అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఇక ఇదే వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోదీపై ప్రశంసల జల్లును కురిపించారు. నరేంద్ర మోదీ నాకు కేవలం మిత్రుడు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా నా సోదరుడు వంటి వారు. మోదీ నాయకత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని నెతన్యాహు కొనియాడారు. ఇరు దేశాల మధ్య సహకారం గతంతో పోలిస్తే 4 రెట్లు పెరిగిందని, వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయని ఆయన వెల్లడించారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని నెతన్యాహు భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక ఈ చారిత్రక ప్రసంగంలో ముఖ్యాంశాలు చూద్దాం. తొలి ప్రధాని ఇజ్రాయెల్. పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రని సృష్టించారు. ఇక ప్రాచీన నాగరికత. భారత్, ఇజ్రాయెల్ రెండు పురాతన నాగరికత కలిగిన దేశాలని, ప్రజాస్వామ్య విలువలే మనల్ని కలుపుతున్నాయని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడున్నా దాన్ని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనతో భారత్, ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2 రోజుల అధికారిక పర్యటన కోసం ఇజ్రాయెల్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. టెల్ అవీవ్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెన్ గురియన్ విమానాశ్రయంలో మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహు. మోదీని నెతన్యాహు ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా తన సతీమణి సారా ధరించిన వస్త్రాలతో మోదీ కోటు జేబులో ఉన్న రుమాలు రంగు సరిపోలిందని నెతన్యాహు అనగా అది కాషాయ రంగు అని మోదీ నవ్వుతూ చెప్పారు. ఇద్దరు ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మోదీ పర్యటనకు ఇజ్రాయెల్ మీడియా అమితంగా ప్రాధాన్యం ఇచ్చింది. జెరూసలేం పోస్ట్ పత్రిక బుధవారం నాటి సంచిక మొదటి పేజీలో మోదీ అభివాదం చేస్తున్న ఫోటోను ముద్రించి వెల్కమ్ మోదీ అని హెడ్డింగ్ పెట్టింది. హిందీలో నమస్తే అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.